రైట్ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. 4వ రౌండ్ పూర్తయ్యేసరికి 10,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. వరుసగా 4 రౌండ్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు లీడ్ వచ్చింది. ఫస్ట్ అండ్ 2 రౌండ్ల కన్నా 3-4 రౌండ్లకు కాంగ్రెస్ కు భారీ ఆధిక్యం వచ్చినట్లు తెలుస్తోంది. 4 రౌండ్లు కంప్లీట్ అయ్యే వరకు ఇటు కాంగ్రెస్ 9,147 ఓట్ల లీడ్తో ఉంది. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఇది భారీ మెజారిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఫస్ట్ రౌండ్ చూసినప్పుడు స్వల్ప మెజారిటీ ఉంది. కేవలం ఫస్ట్ 42 ఈవీఎంలలో కేవలం అటు 47 ఓట్ల మెజారిటీ మాత్రమే ఉంది. కానీ సెకండ్ రౌండ్ అలాగే థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ వచ్చే వరకు కాంగ్రెస్ భారీ లీడ్లోకి వచ్చింది. మనం చూసుకున్న కొద్దీ ఇప్పుడు ఆల్మోస్ట్ 9,147 ఓట్ల లీడ్లో ఉంది. సో దీంతో బీఆర్ఎస్ ఏజెంట్లు ఒక్కొక్కరిగా కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వస్తున్నారు. సో మొత్తం 10 రౌండ్లు ఉంటాయి, కానీ కేవలం 4 రౌండ్లలోనే, అంటే ఇంకా హాఫ్ ఆఫ్ ద ఈవీఎంలు కూడా ఇప్పటి వరకు కౌంట్ చేయలేదు. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 10,000 లీడింగ్ ఉండడంతో బీఆర్ఎస్ ఏజెంట్లు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 10,000 మెజారిటీ ఉంది. ఇంకా ఎంత ట్రెండ్ మారినా కూడా, ఎంతవరకు ఓట్లు మారినా కూడా అంత లీడు బీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు కూడా బీఆర్ఎస్కు సంబంధించిన ఏజెంట్లు ఒక్కొక్కరిగా బయటికి వెళ్తున్నారు. సో ఇప్పుడు రౌండ్ల వారీగా చూసుకుంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి షేక్పేట్ అక్కడ జరిగింది. సెకండ్ రౌండ్లో కూడా షేక్పేట్లో ఉన్నటువంటి 30 పోలింగ్ బూత్లు, అలాగే 4 ఎర్రగడ్డది, అలాగే మిగతావి యూసఫ్ గూడ. సో అందులో కూడా కాంగ్రెస్కి లీడ్ వచ్చింది. ఇక థర్డ్ రౌండ్ వచ్చే వరకు అందులో ఎక్కువగా పూర్తిగా వెంగళరావు నగర్కు సంబంధించిన బూత్లే ఉన్నాయి. యాక్చువల్గా మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే తమకు వెంగళరావు నగర్లో ఎక్కువగా ఆధిక్యం ఉంటుంది, అలాగే అటు షేక్పేట్లో కూడా ముస్లిం ఓట్లు స్ప్లిట్ అయిపోయాయి. ఆ స్ప్లిట్ అయిన ఓట్లు మాకే ఎక్కువగా పడతాయని వాళ్ళు ఎక్కువగా భావించారు. కానీ ఈ రెండు సంబంధించిన డివిజన్లు కూడా ఇటు కాంగ్రెస్ వైపే మళ్ళడంతో ఇప్పుడు వాళ్ళకి వేరే గత్యంతరం లేకపోయింది, వేరే ఛాన్స్ లేకుండా పోయింది. ఇక నెక్స్ట్ మిగతా వచ్చేవి కూడా 5th రౌండ్ కౌంటింగ్ అంతా కూడా రహమత్ నగర్ ఓట్లు. రహమత్ నగర్ ఓట్లు చూసుకుంటే మొదటి నుంచి రహమత్ నగర్ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నాయి. అటు ముందుగా ఇచ్చినటువంటి ఎట్లాంటి సర్వేలు అయినా కూడా రహమత్ నగర్ కాంగ్రెస్కే ఉందని చెప్పింది. కొన్ని సర్వేలు మిగతా డివిజన్లు వెంగళరావు నగర్ కానీ, యూసఫ్ గూడ కానీ, కృష్ణానగర్ కానీ అట్లాంటివి అటు బీఆర్ఎస్ వైపు ఇచ్చినా కానీ ఆ బీఆర్ఎస్ ఇచ్చిన ఆ సర్వేలు కూడా రహమత్ నగర్ మాత్రం కాంగ్రెస్ వైపే ఉందని చెప్పింది. సో ఇప్పుడు నెక్స్ట్ కౌంట్ చేయబోయేది 5th రౌండ్ రహమత్ నగర్. కాబట్టి ఈ రహమత్ నగర్లో భారీగా మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, మళ్ళీ అటు బోరబండ వైపు ఉంటుంది. సో బోరబండలో కూడా కాంగ్రెస్ మొదటి నుంచి మంచి పట్టుంది. సో అందులో కూడా భారీగా మాకు మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు.